హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇది మినప్పప్పుతో చేసిన గుంత పొంగనాలు, పొట్టు మినప్పప్పు, అందుకనే కలర్ ఇలా వచ్చాయి. అందరికీ అడ్వాన్స్గా దీపావళి శుభాకాంక్షలు అండి. అందరికీ మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద లక్ష్మీదేవి కటాక్షం పూర్తిగా ఉండాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. ఇది పొట్టు మినప్పప్పు అండ్ ఒక స్పూన్ మెంతులు, ఒక గ్లాస్ పొట్టు మినప్పప్పుకి ఒక స్పూన్ మెంతులు వేసేసి నానబెట్టి ఒక 8 నుంచి 10 గంటలు మిక్సీకి వేసి రుబ్బుకున్నానండి. కొంచెం కరివేపాకు, కొంచెం అల్లము, పచ్చిమిరపకాయలు వేసాను అంతే. ఉప్పు సరిపడా ఉప్పు వేసేసుకున్నాను. ఒక చిటికెడు పసుపు పొడి. పిండి ఇలా గట్టిగా రుబ్బుకున్నాను. వడలకైనా బాగుంటుంది, లేదంటే పొంగనాలకైనా బాగుంటుంది అని చెప్పేసి దీంట్లో ఒక 2 స్పూన్ల బొంబాయి రవ్వ కలుపుకున్నానండి. కలుపుకొని పొంగనాలు వేసేసుకున్నాను. ఈ పిండిని గుంత పొంగనాలు వేసేసుకున్నామండి. అందరైతే వడలు చేసుకుంటారు జనరల్గా మినపప్పుతో. నేనైతే ఆయిల్లో వేయించడం ఎందుకు అని ప్రతిసారి ఇలాగే గుంత పొంగనాలు వేసుకుంటాను. చాలా బాగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీలైతే ఆయిల్ని ఎక్కువ అవాయిడ్ చేసేదానికి దీన్ని ట్రై చేయొచ్చు. మినపప్పులో మంచి పోషకాలు ఉంటాయండి, మంచి బలం వస్తుంది. అదిగాక పొట్టు మినపప్పు తీసుకుంటాం కాబట్టి విటమిన్ B17 పుష్కలంగా ఉంటుంది. మెంతులు కూడా మనకు ఆరోగ్యానికి మంచిదే. కొంచెం మితువుగా వస్తాయి ఈ పొంగనాలు. చూడండి ఎంత బాగా పొంగినాయో. అసలు చిటికెట్ సోడా కూడా వేయలేదు నేను కనీసము. చూడండి ఇలా అంటుంటే ఇలా తిరిగిపోతున్నాయి ఇవి. అంత మంచిగా కాలిపోయినాయి. అసలు సిమ్లో పెట్టేసి చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువైతే కనుక అవసరం లేదు మంట. ఇంతేనండి, నోరూరించే గుంత పొంగనాలు రెడీ అయిపోయినాయి. వేడివేడిగా తింటే సూపర్గా ఉంటాయి అసలు. నేను కొంచెం బీరకాయ పొట్టు తీయకుండా చేసుకున్న చట్నీ ఇది. బీరకాయ పొట్టుతో కలిపి చేసుకున్నది. అండ్ చింతకాయ వచ్చేసి చింతకాయ తొక్కుకి కొంచెం పోపు పెట్టేసి ఉల్లిపాయ వేసేసి తిరగమాత పెట్టుకున్నాను. చింతకాయకు పోపు పెట్టేసి చింతకాయ తొక్కుకి కొంచెం పచ్చి ఉల్లిపాయ కలుపుకున్న చట్నీ ఇది. కాంబినేషన్ చాలా బాగుంటుంది. యాక్చువల్గా రైస్లోకి చేసుకున్నది, దీంట్లోకి చేసుకొని తింటూ ఉన్నాను. చూడండి ఎంత బాగా కాలిపోయినాయో మంచిగా పొంగనాలన్నీ. అంతేనండి, మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.